బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇక నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఇక ఆర్ఓ, ఏఆర్ఓలతో సమీక్షించారు కర్ణన్. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా ఈసీ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడుగా సంజీవ్ కుమార్ లాల్ను నియమించారు. ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణలో భాగంగా అన్ని కార్యకలాపాలను సమీక్షిస్తారు. ఉప ఎన్నికలలో పారదర్శకతను కాపాడడమే కాకుండా డబ్బు ప్రలోభాల ప్రభావాన్ని అరికట్టే దిశగా పర్యవేక్షకులు చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ప్రస్తుతం మనం షేక్పేట్ మండల ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ షేక్పేట్ మండల ఆఫీస్లోనే రేపటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. సో ఈ నామినేషన్ల స్వీకరణకు పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ షేక్పేట్ మండల ఆఫీస్లో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. 22వ తారీఖున నామినేషన్ల పరిశీలన, దాని తర్వాత 24వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అనేది ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉప ఎన్నిక అనేది నెక్స్ట్ మంత్ 11వ తారీఖున అంటే నవంబర్ 11వ తారీఖున జూబ్లీహిల్స్ బైపోల్ జరగబోతుంది. 14వ తారీఖున కౌంటింగ్ జరగబోతున్నారు. కౌంటింగ్ అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడవచ్చు. మండల ఆఫీస్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నట్లు గమనించవచ్చు. బై ఎలక్షన్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో పోలీసులకు సంబంధించిన డ్యూటీస్ ఏమేమి ఉంటాయనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కార్యాలయం చూడవచ్చు. పైన ఆఫీస్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, దీంట్లోనే రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. దీంతో పూర్తి స్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల అధికారులు, దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు, స్థానికంగా ఉన్నటువంటి ఇతర శాఖల అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా ఇక్కడికి వచ్చి నామినేషన్ స్వీకరణ కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంది, ఇప్పటివరకు ఎంత మేర ఏర్పాట్లు పూర్తయ్యాయి, పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపుగా 2000 మందిని ఉపయోగించుకోబోతున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. దాని తర్వాత పోలీసులకు సంబంధించిన బందోబస్తును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఓవరాల్గా రేపు నామినేషన్ల స్వీకరణ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన అంటే వచ్చే నెల 14వ తేదీ వరకు రిజల్ట్స్ ప్రకటన ఉండే వరకు పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్తో పాటు హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏవైతే ప్రకటనలు ఉంటాయో దానిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దాని తర్వాత సోషల్ మీడియాలో చేయబోతున్నటువంటి ప్రకటనలు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వస్తాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టాము అనేది ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. అవి కాకుండా ఎంసీకి సంబంధించి అంటే మీడియా మానిటరీ సెల్, అంటే ఎవరు ఏ ప్రకటన చేసినా కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారికి సంబంధించిన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 40 లక్షల వరకు మాత్రమే ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉంటారో ఆయన ఖర్చు చేసేందుకు వీలు ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయికి కూడా ఆయన లెక్క చెప్పాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్తో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా జిహెచ్ఎంసీలోని విజిలెన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. కాబట్టి